మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. నిజామాబాద్ జిల్లాకి సంబంధించి ఏదైతే నిన్న చేసిన తర్వాత ఒక ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి ఒక మిస్యూజ్ జరుగుతుంది గేట్కి సంబంధించి అని చెప్పేసి కూడా మనము ఒక కార్యక్రమం అయితే చేయడం జరిగింది. ఈ సెకండ్ గేట్కి సంబంధించి చాలామంది ఆటో డ్రైవర్లు, టూ వీలర్స్కి సంబంధించి కావచ్చు, కార్కి సంబంధించి చాలామంది ఈ గేట్కి సంబంధించి మిస్యూజ్ చేస్తున్నారు. కాకపోతే ఈ గేట్ అనేది ఓన్లీ ఫర్ మన అంబులెన్స్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే వాడుతూ ఉంటారు. అదేవిధంగా డెడ్ బాడీస్కి సంబంధించి అవుట్ చేసేందుకు మాత్రమే ఈ సెకండ్ గేట్ని యూజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ 10 రోజుల నుంచి కూడా ఈ ఇన్సిడెంట్కి సంబంధించి చాలామంది ఈ గేట్ని అయితే మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే బస్టాండ్ నుంచి అదేవిధంగా ఈ దారికి సంబంధించి మాట్లాడుకుంటే అమల్వాడి నుంచి మన సుభాష్ నగర్ వెళ్ళే ప్రధాన రహదారులకు వెళ్ళే ఈ దారిని చాలామంది మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. సో అధికారులు స్పందించి ఖచ్చితంగా ఈ గేట్కి తాళం వేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడ సిబ్బంది ఉన్నారు, సిబ్బందితో మాట్లాడదాము. ఎప్పుడు తాళం వేసారు అంటే ఏమని చెప్పారు అసలు మీ సిబ్బంది చెప్పిన అది ఓన్లీ డెడ్ బాడీస్ను పంపించడానికి కోసం అని చెప్పేసి తర్వాత వాడంటే తర్వాత సాయంత్రం వరకు మధ్యాహ్నం 2 గంటల వరకు బంద్ చేయమని చెప్పారు. రైట్, చూడవచ్చు. అంటే మనము ఖచ్చితంగా సుమన్ టీవీకి సంబంధించిన ప్రత్యేక కథనానికి సంబంధించి నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది ఖచ్చితంగా ఇక్కడ రెస్పాండ్ అయ్యారు అనేది అయితే మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో అంబులెన్స్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా డెడ్ బాడీస్కి సంబంధించి మాత్రమే ఈ గేట్ని యూజ్ చేయాలి అని చెప్పేసి నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన వైద్యురాలు సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ గారు అయితే ఈ ఆదేశాలు జారీ చేశారని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ పార్కింగ్కి సంబంధించి కానీ ఎలాంటి దాంట్లో కూడా మిస్యూజ్ చేయొద్దని చెప్పేసి ఇప్పటికే వైద్య అధికారులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్.